హాయ్ అండి. నేను మీ ప్రియాంక. ఇవాళ కీమా రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి. నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. హాఫ్ కేజీ కీమాలోకి నేను ఇంతకుముందు చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాను. ఆ పేస్ట్‌ని ఉప్పు, కారం, పసుపు అన్నిటిని కూడా ఈ బౌల్లోకి యాడ్ చేసుకుంటున్నాను. మనం కీమాని క్లీన్‌గా వాష్ చేసుకొని పెట్టుకున్నాక వాటర్‌ని మొత్తాన్ని కూడా కంప్లీట్‌గా డ్రైన్ అయిపోనివ్వాలి. వాటర్ డ్రైన్ అయిపోయిన తర్వాత మాత్రమే మనం ఈ పేస్టు ఉప్పు, కారం, పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ అయిన తర్వాత ఒక ప్యాన్ తీసుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ని హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం మ్యారినేట్ చేసుకున్నటువంటి కీమాని ఈ ప్యాన్లోకి యాడ్ చేసుకొని అంతా కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ప్యాన్ మొత్తానికి అడ్జస్ట్ అయ్యే విధంగా పెట్టుకొని బాగా కలుపుకోవాలి. ఒక 2-3 నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఫ్రై అవ్వనిచ్చాక మనం దీనిలోకి ఎసురు పోసుకోవాలండి. కీమా అనేది మునిగేంత వరకు కూడా మనం ఎసురు పోసుకోవాలి. ఎసురు పోసుకున్నాక అంతా కూడా ఒకసారి కలుపుకోవాలండి. మనం మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఎసురుని ఉడకనివ్వాలి. ఎసురు ఒకసారి ఉడికాక మనం దీన్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఈ కీమా కర్రీ తయారు చేసుకోవడానికి 1 అవర్ టైం పడుతుందండి. మనం సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవడం వల్ల కీమా అనేది సాఫ్ట్గా ఉడుకుతుంది, వెల్ కుక్ అవుతుంది అండ్ ఈజీగా డైజెస్ట్ అవుతుందండి. అండ్ కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కీమా రెసిపీ కాబట్టి పిల్లలకి పెట్టొచ్చండి. వాళ్ళకి ఈజీగా డైజెస్ట్ అవుతుంది అండ్ హెల్తీ కూడా. అండ్ ఈ కర్రీని మన ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నా వాళ్ళు కూడా ఈజీగా తినగలుగుతారు. చూసారు కదండి, ఈ ఎసురు మొత్తం ఉడికిపోయి కర్రీ అంతా కూడా దగ్గరికి అవనివ్వాలండి. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా దీన్ని ఉడికించుకోవాలి. ఈ కర్రీని మనం పూరి, చపాతీ, రైస్, రోటీ, బిర్యానీ, పులావ్ ఇలా దేనిలోకైనా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. మేమైతే వైట్ రైస్, కీమా అండ్ విత్ పప్పుచారుతో తింటామండి. ఒకసారి కాంబినేషన్ ట్రై చేయండి. వైట్ రైస్, కీమా అండ్ పప్పుచారు పెట్టుకొని ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వస్తుందో చెప్పండి, కామెంట్ చేయండి నాకు. చూసారు కదా, ఇలా ఆయిల్ సపరేట్ అవుతూ మొత్తం కూడా దగ్గరికి రానివ్వాలి. ఈ కర్రీ మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఆయిల్ సపరేట్ అవుతూ ఇలా దగ్గరికి వచ్చినప్పుడు బాగా కలుపుకోవాలండి, లేదా అడుగు పట్టేస్తుంది. అడుగు పట్టనివ్వకుండా చూసుకుంటూ కలుపుకోవాలి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా, యమ్మీ కీమా రెసిపీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.